మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండ దేవతాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలు ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతి కాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలము. మరి వీళ్ళకి స్థిరాస్తులు అనగా తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు ఆగిపోవటం కానీ, స్త్రీ నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు ఆగిపోవటం కానీ, మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఎన్నో బాధలు పడుకుంటూ ఈ ఆస్తుల గురించి బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. వీళ్ళకి ఈ ఉగాది నుంచి అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు. ఉగాది నుంచి వీళ్ళకి చేయాల్సిన కార్యక్రమం, మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమం వీళ్ళకి అద్భుతంగా సక్సెస్ఫుల్గా అయ్యే మార్గం కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు వీళ్ళ ప్లానింగు, వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఐడియా ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా మనస్సు
నిలకటగా ఉండకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, చేయాల్సిన కొన్ని పనులలో అభివృద్ధిగా లేకోకుండా ఉండటం, ఏది చేసినా ఏదో ఒక సమస్య రావటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. అలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. కొద్దిగా జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. బంధువు మిత్రుల్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఏ పని చేసినా మీ ప్లానింగ్ ఎవరికి చెప్పొద్దు. టయాలు ఇప్పుడు గ్రహస్థితి అనేది మీకు 3 మార్గాలలో 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి మరి ఈ రావుకేతువ కుజుడికి దైవ ఆరాధన చేయాలి, దైవ ఆరాధన చేయాలి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం జై శ్రీరామ్, రాముణ్ణి కొలవాలి. రాముడు గుడికి వెళ్ళి మనకు దగ్గర ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి మీ చేతుకుంటా కొన్ని పండ్లు కానీ, కొన్ని ఫలాహారాలు కానీ, కొంచెం ప్రసాదం కానీ, కొంత ఆహారం కానీ, భోజనం కానీ మీ చేతుకుంటా కొంతమందికి భక్తులకి మీ చేతుకుంటా కొంచెం ప్రసాదాన్ని మీరు పంచిపెట్టినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం అవుతుంది. మీ మీద ఉండాల్సిన చెడు దిష్టి ప్రభావము శాంతం అవుతుంది. పిల్లల పట్ల, భార్య పట్ల, స్నేహితుల పట్ల ఉండాల్సిన కొన్ని సమస్యలు కొన్ని తొలగిపోతాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్లానింగు ఏదో ఒక ప్రయత్నం మీరు చేయాలి, ఒక దాంట్లో మనం నిలబడాలి, 4 రోజులు కష్టపడ్డా కూడా అనుకున్న ఉద్యోగంలో నిలబడిపోవాలి, దాన్ని కంప్లీట్గా చేయాలి అన్న ఒక కోరిక, ఆలోచన మీ మైండ్లో ఉంది కాబట్టి ఆ కోరిక మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలి అనుకున్నట్టుకైతే మీకు మెయిన్గా దరిద్ర గ్రహ దోష నివారణ అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. మీ కుటుంబం మీద, నీ మీద, మీ పిల్లల మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయని చెప్పాను. ఈ 3 గ్రహాల వల్ల మీకు చెడు ప్రయోగాలు, శాతబడి, సెల్లంగి, బాలావతి ఇలాంటి చెడు పూజలు మీకు సంబంధించిన వాళ్ళు మీ కుటుంబానికి పంపించిన దానివల్ల మీరు ఏ పని ఎదగకోకుండా, చేతి కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం కొన్ని జరగటం, ఇలాంటి సంఘటనలతో చాలా 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 వరకు సతమతం అయిపోతున్నారు. కాబట్టి మరి ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశమైన, ఒక అద్భుతమైన విజయము రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీకు దిశ తిరిగే టైము, తర్వాత ప్రజలలో ఒక మంచి స్పందన, రాజకీయంలో కూడా ఒక అభివృద్ధి, ప్రజలలో కొన్ని మార్పులు, అది మీకు అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా మనసు ఒక రకంగా లేని దానివల్ల ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలతో సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీ ముఖము చూసిన వాళ్ళు చాలామంది మీకేమి తక్కువనైనా బాగున్నారు అని అనుకుంటుంటారు. కానీ ఏమీ ఉండదు. అక్కడ ఎంత సంపాదించినా కూడా చెడము తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయము ఉండదు. మరి మీకన్నా చిన్న వాళ్ళు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఎదిగిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి పూజించకూడదు అనేది మీకే అంతు చిక్కని బాధపడుతున్నారు. కాబట్టి మీరు తొందరపాటు అనేది పడుకోకుండా, తప్పకుండా పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏమేమి ఉంది, మరి వాళ్ళకి విద్య పట్ల, ఆరోగ్యం పట్ల, చేసే వ్యవసాయం పట్ల, రాజకీయం పట్ల ఏ సమస్యలు మీకు ఎదురవుతున్నాయనేది కూడా జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాము. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి జాతక చక్రం వేసి, కుండలి వేసి మీకు అన్ని సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. కొన్ని సమస్యలకి కొన్ని పరిష్కారాలు ఉండవు. ఎందుకంటే అది జీవితాంతం మనల్ని అంటాడుతూనే ఉంటాయి. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇవి ముందుకు రావు. కాబట్టి ఇప్పుడు మీరు ఏది చేయాలనుకున్నా కూడా కొద్ది జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే తప్పకుండా జయప్రదంగా అవుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.